అంటే ఇప్పుడు మీరు ఇలా పోతురాజు వేషం వేసిన తర్వాత మీ చుట్టాల్లో గాని, లేకపోతే మీ ఫ్రెండ్స్‌లో గాని వీళ్ళంతా కూడా ఏమంటూ ఉంటారు ఏమైనా? ఏమంటారు స్టార్టింగ్‌లో కొంచెం వ్యతిరేకత ఉండే మేడం. ఎవరైనా అంతే గదా! స్టార్టింగ్‌లో. ఆ! "అరే! ఎన్ ఎందుకేస్తావు? అవసరమా? ఇట్లా అది ఇది" అని. హ్మ్. ఎంతోమంది అన్నారు. హ్మ్. సబ్కా సున్నా అప్నా కర్నా అన్నట్టు హ్మ్. అందరిది వినాలా. హ్మ్. మనం మనం ఒక భక్తి భావంలో ఉన్నాం గాబట్టి అది కంటిన్యూ చేసుకుంటూనే వచ్చినాము. సో, ఎంతోమంది ఎన్ని అన్నా గూడా మనకి అవసరం లేదు మేడం. ఎందుకంటే హ్మ్. మనం చేసేటిది ఏంది అన్నది మనకు తెలిస్తే చాలు. హ్మ్. మనకి మన మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ వి హావ్ టు మోటివేట్ అవర్ సెల్ఫ్. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా ముంగటోళ్ళు గూడా ఇప్పుడు నేను అట్లా మోటివేట్ చేసుకుంటా ఉన్నాను గాబట్టే ఇయాల ఇంతమంది నన్ను లైక్ జేస్తున్నారు. హ్మ్. సో, అట్లా సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. సూపర్ సార్. అంటే ఎవరేం చెప్పినా కూడా వినాలి. కానీ వినాలి. మనం ఏం మనం చేసేటిది చేయాలనుకుంటున్నామో అది చేయాలి. పట్టుదల అనేది మన పట్టుదల తగ్గించకుండా ఎప్పుడు చేయాలి. ఎప్పుడైనా మన సంకల్పం తగ్గొద్దు మేడం. హ్మ్. పట్టినమంటే పక్కా జేయాల. హ్మ్. లేదు అంటే దిగొద్దు దాంట్లోకి. ఓకే. అట్లాంటి అయితే ఇది నా ప్రశ్న గాదు. లాస్ట్‌గా ఒక ప్రశ్న అండి మీకు. ఏంటంటే కొంతమంది పోతురాజులు అంటే ఇది అడగొచ్చో, అడగకూడదో కానీ జనాల నుంచి వచ్చినటువంటి ప్రశ్న కాబట్టి నేను అడుగుతున్నాను. డ్రింక్ చేసి వేషం కట్టి ఉంటారు అని చెప్పేసి అనేటువంటిది విన్నా నేను. ఇది అమ్మవారికి ఎంతవరకు సమంజసము? అసలు అమ్మవారు ఓకేనా? అలా చేయొచ్చా? తప్పు కాదా? లేదు మేడం. యాక్చువల్లీ ఏందంటే అమ్మవారికి పోతురాజేశం ఏస్తాం ఇప్పుడు మనం. పోతురాజు అమ్మవారి తమ్ముడిలాగా. హ్మ్. సో, అక్కడ అమ్మవారికి మనం శాఖ పెడతాం. లైక్ నీళ్ళ శాఖ పెడతారు, మందు శాఖ పెడతారు, కల్లు శాఖ పెడతారు. హ్మ్. సో, కొంచెం ధూప ఉంటది గాబట్టి కొంచెం తీసుకొని బయటికొస్తారు మేడం. హ్మ్. సో, కల్లు శాఖ అనుకోండి, హ్మ్. వాటరే అనుకోండి, హ్మ్. డ్రింకే అనుకోండి. హ్మ్. డ్రింక్ అంటే ఆల్కహాల్. సో, హ్మ్. ఆల్కహాల్ తీసుకొని చేయడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. సో, మేమైతే మేము కంపల్సరీ కల్లుంటే కల్లు, వాటర్ ఉంటే వాటర్ హ్మ్. తీసుకొని మేము బయటికొస్తాం. హ్మ్. సో, ప్రతి ఒక్కరి కోసం నేను చెప్పలేను. ఎందుకంటే మేడం అమ్మవారికి శాఖ పెట్టి పోతురాజేశం ఏస్తాం మనం. అట్లేం లేదు. హ్మ్. ఓకే. అమ్మవారికి శాఖ పెడతారు గానీ, డ్రింక్ మాత్రం డ్రింక్ చెయ్యరు. మాత్రం ఏం చేయం నార్మల్‌గా మేడం. అమ్మవారి శాఖ మాత్రమే ప్రసాదంలాగా ప్రసాదంగా తీసుకుంటారు. తీసుకుంటాం. శాఖ అనేది కంపల్సరీ హ్మ్. ఒక్క గ్లాస్ ఎందుకు కాదు తీసుకొని బయటికొస్తాం అంతే. ఓకే. ప్రతి ఒక్కరు డ్రింక్ చేయాలి, చేసే పోతురాజేశం ఎయాలన్నది ఏదా లేదు. హ్మ్. అట్లాంటివి ఏం చేయరు. చెయ్యరు. అంతే. అంటే ఉపవాస దీక్షలోనే ఉంటారా ఆ ఉంటాం రోజంతా? గదా! మనం ఇప్పుడు ఎందుకంటే లిక్విడ్స్ తీసుకుంటాం గదా! మనం ఏషం ఏసుంటాము. హ్మ్. ఎక్కడ పడితే అక్కడ ఏది చేయడానికి ఉండదు. హ్మ్. సో, మనము లిక్విడ్ మీద ఉంటేనే బావుంటది. లైక్ వాటర్ లిక్విడ్స్ గానీ, లైక్ ఎలక్ట్రాల్ ఇప్పుడు నేను ఎలక్ట్రాల్ పౌడర్ గానీ, హ్మ్. అట్లాంటి మనకు ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటాం. హ్మ్. బావుంటది అట్లా. హ్మ్. అయితే మీరిలా గెటప్ వేసుకున్నప్పుడు మీ పిల్లలు గాని, మీ మిసెస్ గాని ఏమంటారసలు? ఎలా ఫీల్ అంటే అవుతుంటారు? స్టార్టింగ్‌లో వాళ్ళు కొంచెం భయపడుతుండే మేడం. ఆ! ఇప్పుడు అలవాటయిపోయింది కాబట్టి కొంచెం హ్మ్. అట్లా. మా బాబు స్టార్టింగ్‌లో భయపడ్డాడు. ఆ హ్మ్. తర్వాత ఇప్పుడు కొంచెం అలవాటయిపోయింది కాబట్టి వాడు గూడా ఓకే. హ్మ్. ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ అందరూ బా సపోర్ట్ చేస్తారు. అటు మా అత్తగారైనా సరే, ఇటు నా ఫ్యామిలీ అయినా సరే, ఇప్పుడు హ్మ్. నా ఫ్రెండ్స్ గానీ ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేస్తారు. భరత్ ఇట్లా కాదు, ఇట్లా చెయ్యి, ఇట్లా చేసుకో అని హ్మ్. మంచిగా సజెషన్స్ గూడా ఇస్తుంటారు. హ్మ్. సో, మా ఏరియాలో మా బోయినపల్లిలో అయితే బోనాలు చాలా చాలా గ్రాండ్‌గా జరుగుతాయి. చాలా అసలు 2 కళ్ళు సరిపోవు అంత మంచి జులూస్ జరుగుతది. హ్మ్. అలాగే పూజలు గూడా బానే జరుగుతాయి. హ్మ్. సో, మా ఏరియాలో బోనాలయితే చాలా ఫేమ్. హ్మ్. అయితే పోతరాజు అంటే ఇప్పుడు ఎవరు ఎయ్యాలి? అసలు ఈ వేషము పోతరాజు వేషం కట్టాలి అంటే అసలు ఎవరు కట్టాలి? ఏంటి? నియమ నిష్టలు ఏంటి? అసలెలా ఉంటుంది? అంటే పండగకి ముందు మీరేమైనా నియమ నిష్టలతో ఉంటారా? లేకపోతే ఎలా ఉంటుంది? లేదు మేడం. యాక్చువల్లీ ఇప్పుడు పోతురాజేశం ఎవరైనా ఎయొచ్చు. కాకపోతే ఏందంటే కొన్ని పద్ధతులుంటాయి. లైక్ మనము ఇంట్లో తల్లిదండ్రికి చెప్పి పోతురాజేశం ఎయడం అదొకటి. ఇంకోటేందంటే కొంతమంది అమ్మవారికి మొక్కి పోతురాజేశం ఎస్తారు. కొంతమందేందంటే లైక్ నాకెయ్యాల ఎయ్యబుద్ధి అని కొంతమందేస్తారు. సో, అట్లా ఎవ్వరేసినా గూడా ప్రతి ఒక గురువు అనేటోళ్ళు కంపల్సరీ పోతురాజుకి ఉండాల. ఎందుకంటే మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు ఉంటేనే ఆ ఏషానికి ఒక అర్థం ఉంటది. సో, అట్లా తెలుసుకొని మనము లైక్ ఇప్పుడు నా స్టైల్‌లో అయితే నేను ఆ రోజు కొంచెం పొద్దున పూజ చేసుకొని, ఒక్క పొద్దుండి, పాలు తాగేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం మేడం. సో, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తారు. సో, నేనైతే ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేస్తున్నా. సో, నాతో పాటు ఉన్న పిల్లలకు గూడా నేను అదే పద్ధతి చెప్తున్నా.